తెలంగాణ కాంగ్రెస్ లో డీసీసీ నియామకాలు కొన్ని చోట్ల ఎంతలా నిప్పురాజేశాయంటే అది రాష్ట్రం మొత్తం చూసింది. అయితే ఏదేదో జరిగిపోతుంది అనుకున్న ఆ జిల్లాలో మాత్రం అనూహ్యంగా అంతా గప్చుపైపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అక్కడి నేతల సప్పుడే లేదు. అంతా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. ఇంతకీ కీలకమైన ఆ జిల్లాలో కాంగ్రెస్ వేసిన మంత్రమేంటి, అమలు చేసిన తంత్రమేంటి? పాలమూరులో పక్కా వ్యూహంతో డీసీసీ కోసం పోటీ పడ్డ ఇద్దరు నేతలు ముచ్చటగా మూడో వ్యక్తికి పగ్గాలు. ముదిరాజ్ స్ట్రాటజీ పనిచేస్తుందా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయంగా ఇప్పుడు ఏం జరిగినా అది హాట్ టాపికే అవుతోంది. ఎందుకంటే అది సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా. దీంతో ఇటీవలే హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీసీసీల నియామకంలోనూ అదే తరహా ఉత్కంఠ కొనసాగింది. ముఖ్యమంత్రి సొంత ఇలాఖాలో ఏ మాత్రం తేడా కొట్టినా లొల్లి జరగడం ఖాయమనుకున్నారో మరేంటో గానీ హైకమాండ్ పర్ఫెక్ట్ ప్లాన్ తో అడుగులు వేసింది. పార్టీలో గ్రూపులు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇలా అన్ని అంశాలను బేరీజు వేసుకుంటూ బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసింది. అయితే ఈ జిల్లా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్న హైకమాండ్ పెద్దలు బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం నేతలకు ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ పార్టీలో సీనియర్ గా ఉన్న సంజీవ్ ముదిరాజ్ కు పార్టీ పగ్గలు అప్పగించి ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేకుండా జాగ్రత్త పడింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికలో అధిష్టానం వ్యూహాత్మక నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ సాగుతుంది. మరి పదవి కోసం మాజీ డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి తీవ్రంగా పోటీ పడ్డారు. వాస్తవానికి వీరిద్దరిలో ఎవరో ఒకరిని డీసీసీ వరిస్తుందని అందరూ భావించారు. కానీ అధిష్టానం లెక్కలు మాత్రం మరోలా ఉన్నాయి. అందుకే ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చింది. తనదైన మార్కు డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ దానికి చాలా అంశాలనే పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 3 నియోజకవర్గాలైన మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్లలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరు ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో డీసీసీ విషయంలో మరో సామాజిక వర్గం వైపు అధిష్టానం దృష్టి మరల్చిందని సమాచారం. రాష్ట్రంలో బీసీ నినాదం బలంగా వినిపిస్తున్న వేళ, స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బలహీన వర్గాలకు చెందిన నేతకు డీసీసీ పీఠం కట్టబెట్టాలని అధిష్టానం నేతలు భావించారట. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలమైన సామాజిక వర్గం ముదిరాజులు ఉన్నారు. అంతేకాదు పార్టీలో సీనియర్ గా ఉంటూ విధేయుడిగా ఉన్నారు సంజీవ్ ముదిరాజ్. అందుకే ఆయన వైపు హైకమాండ్ మొగ్గు చూపిందనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. ఈ ఎంపికతో కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షమనే విషయాన్ని అటు కేడర్ లోకి, ఇటు ప్రజల్లోకి బలంగా పంపించింది అనే ముచ్చట కూడా వినిపిస్తోంది. అలా జిల్లాలోని ముదిరాజ్ సామాజిక వర్గం ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్టుగా తెలుస్తోంది. అనూహ్య నిర్ణయమే అయినప్పటికీ సుదీర్ఘ కాలం దీని ప్రభావం పార్టీపై ఉంటుందని అంచనా వేస్తున్నారట అధిష్టానం పెద్దలు. జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. కీలకమైన అప్పర్ క్యాస్ట్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని అవకాశం దక్కించుకున్నారు సంజీవ్ యాదవ్. ఆశావహుల లిస్ట్ లో ఉన్నది కూడా సాధారణ నాయకులేం కాదు. మధుసూదన్ రెడ్డి రాజకీయంగా గట్టి పట్టున నాయకుడు. ప్రస్తుతం ఎమ్మెల్యేగాను కొనసాగుతున్నారు మధుసూదన్. అటు మన్నె జీవన్ రెడ్డి కూడా పారిశ్రామికవేత్తగా బలమైన పట్టే ఉంది. అయితే ఈ రెండు వర్గాల్లో ఏ ఒక్కరికి దక్కినా మరో వర్గం నుంచి ఇబ్బందులు తప్పవు. అందుకే చాలా చాకచక్యంగా వ్యవహరించి అవకాశం ఇద్దరికీ కాకుండా మూడో వ్యక్తికి ఇచ్చింది. అంతా కలిసి ఆయనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కల్పించింది. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీని పరిగణలోకి తీసుకున్న పార్టీ పెద్దలు సంజీవ్ ముదిరాజ్ కు పార్టీ పగ్గాలు అప్పచెప్పారు. ప్రస్తుతానికి ఆ వర్గం నేతలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా పరిధిలో ఉన్న 3 ఎమ్మెల్యేలను, ఇతర సీనియర్లను సమన్వయం చేసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయం వైపు నడిపించడం నూతన అధ్యక్షుడికి పెద్ద టాస్క్ అని చెప్పాలి. అది పక్కన పెడితే కీలకమైన సామాజిక వర్గాన్ని దువ్వే ప్రయత్నంలోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతున్న వేళ మరి ఆ దిశగా సత్ఫలితాలు దక్కుతాయా అన్నది కీలకమే. మరి ముఖ్యమంత్రి జిల్లాలో మున్ముందు పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.